హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. మనకు గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మనకి పోస్టింగ్ ఉందన్నమాట. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. బోత్ ఆంధ్ర తెలంగాణ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా, ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ CGEPT 1/2026 అండ్ అలానే 2/2026 బ్యాచ్కి 11th June 2025 నుంచి 25th June 2025 వరకు అవైలబుల్గా ఉంటాయని చెప్పి ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారా స్క్రోల్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ ఫర్ CGPT 1/2026 అలాగే 2/2026 అని. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు CGEPT 1/2026 అండ్ అలానే 2/2026 అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు. 11th June 2025 నుంచి 25th June 2025 వరకు మీకు అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడండి, మేల్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా. అండ్ ఏ పోస్టులకి ఇక్కడ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, నావిక్ జనరల్ డ్యూటీ అండ్ అలానే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అలాగే యాంత్రిక్స్. టోటల్గా 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. వీటికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నావిక్ జనరల్ డ్యూటీ చూసుకుంటే క్లాస్ 12th పాస్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, అంటే ఇంటర్ MPC చేసిన వాళ్ళు నావిక్ జనరల్ డ్యూటీ బ్రాంచ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక కేటగిరీ అండి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్. దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. అడిషనల్గా ఎటువంటి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి మాత్రం 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ యాంత్రిక్ చూసుకుంటే మీకు ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యి 3 years డిప్లొమా ఉండాలండి. డిప్లొమా 3 years ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అలాగే రేడియో అండ్ పవర్, ఇందులో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు యాంత్రిక్ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకో క్లాస్ కూడా ఇచ్చాడు ఏంటి అంటే 10th అండ్ 10+2 అంటే ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళు 2 years డిప్లొమా చేస్తారు కదా సేమ్ బ్రాంచ్లో, వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అంటే యాంత్రిక్ పొజిషన్ చూసుకుంటే మీకు 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, అండ్ ఇంటర్ వొకేషనల్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ ఈక్వలెంట్ డిప్లొమా బ్రాంచెస్ కూడా ఇచ్చాడండి. ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే ఏ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అండ్ అలాగే మెకానికల్కి అయితే ఏ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్కి అయితే ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అని ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఇచ్చాడు. ఇందులో మీ బ్రాంచ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 18 to 22 years మధ్యలో ఉండాలండి. ఇక్కడ ఇండివిజువల్గా క్లియర్గా మెన్షన్ చేశాడు. నావిక్ జనరల్ డ్యూటీ 1/2026 అలాగే 2/2026 బ్యాచ్కి అయితే 1st August 2004 నుంచి 1st August 2008 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే యాంత్రిక్ చూసుకుంటే మీకు ఇక్కడ 1st March 2004 నుంచి 1st March 2008 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 2/2026 బ్యాచ్ 1st August 2004 నుంచి 1st August 2008 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి. 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. 1/2026 బ్యాచ్కి అయితే మీకు నావిక్ జనరల్ డ్యూటీకి 260 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ యాంత్రిక్ మెకానికల్కి అయితే 30 వేకెన్సీస్, యాంత్రిక్ ఎలక్ట్రికల్కి అయితే 11 వేకెన్సీస్, అండ్ అలానే యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్కి అయితే 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఫర్ CGPT 2/2026 బ్యాచ్కి అయితే నావిక్ జనరల్ డ్యూటీ 260 వేకెన్సీస్ ఉన్నాయి. డొమెస్టిక్ బ్రాంచ్కి 50 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు జోన్ వైజ్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట. ఇండివిజువల్గా మీకు ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీకు ఫర్దర్గా డివైడ్ చేస్తానని చెప్పి ఇచ్చాడు. సౌత్ జోన్లో మీకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉన్నాయి. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో, తెలంగాణ హైదరాబాద్లో కూడా మీకు పోస్టింగ్ ఉంది.
సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ చూసుకుంటే మీకు 4 స్టేజ్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. వీలైతే సెపరేట్ వీడియో చేసుకుందాం, సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఇండివిజువల్గా క్లియర్గా సెపరేట్ వీడియో చేసుకుందాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు లైవ్ ఇమేజ్ క్యాప్చరింగ్ అవుతుందండి. బయోమెట్రిక్ కూడా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంతా కూడా మీరు క్యాప్చర్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు స్టేజ్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే మీ డాక్యుమెంట్స్, ఈ అడ్మిట్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేజ్ 1లో కూడా బయోమెట్రిక్ రికార్డింగ్ జరుగుతుంది. మీరు ఆన్లైన్లో ఏదైతే బయోమెట్రిక్ ఇచ్చారో దానికి మ్యాచ్ చేసి మీకు ఇక్కడ బయోమెట్రిక్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ పోస్ట్కి సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుందని. ఇక్కడ చూసుకుంటే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే సెక్షన్ 1 ఓన్లీ సింగిల్ సెక్షన్ మాత్రమే ఉంటుంది. మిగిలిన అన్నిటికీ నావిక్ జనరల్ డ్యూటీ, అలాగే యాంత్రిక, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అన్నిటికీ కూడా 2 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇండివిజువల్గా ఈ సెక్షన్లో సెపరేట్గా మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా, ఈ సెక్షన్లో సెపరేట్గా క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే మీకు నావిక్ ఆల్రెడీ చెప్పాను కదా, సెక్షన్ 1 ఒకటే ఉంటుంది. మీకు ఇండివిజువల్గా పాస్ మార్క్ కూడా ఇచ్చాడండి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే 30 మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 27 రావాలి. ఓకేనా, నావిక్ జనరల్ డ్యూటీ అయితే సెక్షన్ 1, 2 ఇచ్చాడు కదా, సెక్షన్ 1లో అయితే 30 మార్క్స్, సెక్షన్ 2లో అయితే 20 మార్క్స్ రావాలి. ఎవరికి? అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి. అండ్ అలానే ఎస్సీ ఎస్టీకి అయితే టోటల్గా 44 రావాలి, 27 + 17. అలానే మీకు ఇక్కడ యాంత్రిక్ చూసుకుంటే ఇండివిజువల్గా 2 సెక్షన్లకి మొదటి సెక్షన్కి 30 మార్క్స్ రావాలన్నమాట, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి. అండ్ సెకండ్ సెక్షన్లో మీకు 20 మార్క్స్ రావాలి, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి. అండ్ అలానే మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 27 మొదటి సెక్షన్లో, రెండో సెక్షన్లో మీకు 17 వస్తే మీకు పాస్ అయినట్టు, క్వాలిఫై అయినట్టు. అండ్ ఫర్దర్గా మెరిట్ బేస్లో మీకు సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మూడింటికి, యాంత్రిక్లో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అన్నిటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ ఒకటే. అండ్ ఇక్కడ ఇండివిజువల్గా చూసుకుంటే మీకు డీటెయిల్గా ఇచ్చాడు. సెక్షన్ 1లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ బ్రాంచెస్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ ఇచ్చాడు. అండ్ మనం సెపరేట్ వీడియో చేసుకుందాం అండి, ఇండివిజువల్ సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా, అవన్నీ కూడా అప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇక్కడ సెక్షన్ 2 అయితే ఏముంటుంది, సెక్షన్ 3 ఏముంటుంది, సెక్షన్ 4 ఏముంటుంది అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ సెక్షన్ 3, 4, 5 అన్నీ కూడా డిప్లొమా లెవెల్ అనమాట. రెస్పెక్టివ్ బ్రాంచ్ నుంచి మీకు క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. స్టేజ్ 2లో మీకు చూసుకుంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందండి. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 7 మినిట్స్లో చేయాలి. 20 స్కాటప్స్ ఉంటాయి, 10 పుషప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇండివిజువల్గా ఈచ్ స్టేజ్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ స్టేజ్ 3లో చూసుకుంటే ఎవరైతే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో క్వాలిఫై అయ్యారో వాళ్ళ నుంచి మెరిట్ తీసి మీకు ఐఎన్ఎస్ చిలికా ఒరిస్సాలో ఉంటుందండి ట్రైనింగ్ సెంటర్, అక్కడికి పంపిస్తారు. అక్కడ మీకు బేసిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ అలానే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తారనమాట. అవన్నీ చెక్ చేసి మీకు ఇక్కడ ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ చెకప్ కూడా ఉంటుంది. మెడికల్ చెకప్ అయిపోయిన తర్వాత మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ అలానే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఓకేనా, అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీకు అన్ని కూడా చెక్ చేసి స్టేజ్ 4 ఏంటంటే మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, టోటల్గా 4 స్టేజ్లో ఫస్ట్ 3 స్టేజ్ మీకు సెలక్షన్ ప్రాసెస్, స్టేజ్ 4 అనేది మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్లో చూపించాను లింక్, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 11th జూన్ నుంచి 25th జూన్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి, 300 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీజ్ ఎగ్జామ్షన్ ఉంది, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 300 రూపీస్ పే చేయాలి. అండ్ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ విషయానికి వస్తే మీకు మనకి విశాఖపట్నం, హైదరాబాదు ఇలా డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. మన ఆంధ్ర, తెలంగాణలో డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయండి. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ షెడ్యూల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, 1/2026కి అలాగే 2/2026కి. ఇక్కడ చూసుకుంటే మీకు స్టేజ్ 1 అండి, స్టేజ్ 1 చూసుకుంటే మీకు సెప్టెంబర్ 2025లో ఉంటుంది. అండ్ స్టేజ్ 2 విషయానికి వస్తే మీకు 1/2026కి నవంబర్లో ఉంటుంది. అండ్ 2/2026 బ్యాచ్కి అయితే ఫిబ్రవరిలో ఉంటుంది. అండ్ అలానే స్టేజ్ 3 చూసుకుంటే మీకు 1/2026 బ్యాచ్కి అయితే ఫిబ్రవరి 2026లో ఉంటుంది. అండ్ అలానే 2/26 బ్యాచ్కి అయితే జూలై 26లో ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిజల్ట్ డిక్లరేషన్ అండి. రిజల్ట్ డిక్లరేషన్ చూసుకుంటే స్టేజ్ 1 అయిపోయిన 30 డేస్లో మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మీకు ఇక్కడ హైట్ అనేది 157 సెంటీమీటర్స్ మినిమం హైట్ అనేది ఉండాలండి. చెస్ట్ చూసుకుంటే మీకు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. అండ్ వెయిట్ చూసుకుంటే ప్రపోర్షనేట్గా హైట్కి తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ హియరింగ్ అంతా కూడా నార్మల్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాటూస్ ఉండకూడదండి, బాడీ పైన పర్మనెంట్ టాటూస్ ఏవి కూడా ఉండకూడదు, ఉంటే రిజెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ చూసుకుంటే మీకు 1/2
2026 బ్యాచ్కి అయితే February 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే 2/2026 బ్యాచ్కి అయితే July 26 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ట్రైనింగ్ అనేది. ఎక్కడ అంటే మీకు ఐఎన్ఎస్ సిలికాలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పే అండ్ పర్క్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ అండి. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నావిక్ జనరల్ డ్యూటీకి అండ్ అలానే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే పే లెవెల్ 3 అండి. మీకు ఇనీషియల్ బేసిక్ 21,700 ఉంటుంది. అంటే ఈజీగా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ అలానే యాంత్రిక్ విషయానికి వస్తే దీనికి 29,200 అండి. పే లెవెల్ 5 అంటే ఇది కూడా మీకు 60,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు. బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఫ్రీ రేషన్ ఉంటుంది, క్లాతింగ్ ఉంటుంది, ఫ్రీ మెడికల్ మీకు మీ డిపెండెంట్స్కి ఫ్రీ మెడికల్ ఉంటుంది, గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, 45 డేస్ మీకు లీవ్స్ ఉంటాయి, అలాగే పెన్షన్ స్కీమ్ ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది 75 lakhs వరకు. ఇవన్నీ కూడా ఇది ఒక డిఫెన్స్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. మనకి ఆంధ్ర, తెలంగాణలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.